పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా నీవు కలవరపడవలదు, నిన్ను పిలచి నీ కోసం ప్రాణమిచ్చిన దేవుడు నిన్ను వదిలిపెట్టరు. ప్రియమైన సహోదరి సహోదరులారా, మంగళవారం పునీత అంతోని వారి యొక్క మహత్కర అద్భుత ప్రార్థన ద్వారా అద్భుతాలు జరగాలని భక్తితో ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములతో మనందరి ఉద్దేశంలో అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. నాగోతు బాలస్వామి కుటుంబంపై దివ్య కారుణ్యమూర్తి కృప కలకాలం ఉండినట్లుగా బిడ్డలిద్దరి బంగారు భవిష్యత్తు కొరకు వారి ప్రత్యేక తలంపులని నెరవేరినట్టుగా సృజన్ H1B వీసా కొరకు, సింధూరాపై దేవుని దీవెనల కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం తలపెట్టిన కార్యములన్నీ నెరవేరినట్టుగా ఫాదర్ సిరిల్ గారిపై వారి బృందంపై దేవుని కృప ఎల్లప్పుడూ ఉండినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దాసరి ప్రసాద్, దాసరి స్వప్నాలకు ప్రభు ప్రసారించిన మగబిడ్డ నాథాన్ ఐసక్ దాసరిని బట్టి దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, ఆ దాసరి నైనికకి మాటలు త్వరగా వచ్చినట్లుగా, వయస్సుకు తగిన ఎదుగుదల కొరకు, ప్రసాద్కి నీ ప్రాజెక్ట్ చేయుటకు కావలసిన జ్ఞానం ప్రభు దయచేసినట్లుగా రాబో రోజులలో జరగబోయే వీసా స్టాంపింగ్, ఇమిగ్రేషన్, ఎక్స్టెన్షన్ అన్నీ సవ్యంగా జరిగినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. పామిశెట్టి రాణి, బాల, నవీన్, ప్రీతి, కెవిన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా బాల, నవీన్, ప్రీతి కెనడాలో మంచి ఉద్యోగం తలంచిన తలంపులు నెరవేరినట్లుగా, జోసెఫ్ కుమార్ ఆత్మశాంతి కొరకు, చిన్నబతిని ఆనంద్, నవ్య, రిషిక కుటుంబ ప్రత్యేక తలంపు నెరవేరినట్టుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం కొరకు పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన సహాయం కోరుతూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. దివ్య దీప్తి ఇన్స్టిట్యూట్ దేవుని కృప వలన త్వరగా పూర్తి అవునట్లుగా, CSA సోషల్ సర్వీస్ సొసైటీపై దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. కె ప్రసాద్, సరిత, సిరిల్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, సిరిల్ చేయబోవు పనులలో ఎటువంటి ఆటంకములు కలగకుండా దేవుని కృప అతనిపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దేవుని సహాయం కొరకు ఈ ప్రోగ్రాంని దివ్యకారుణ్యమూర్తికి సమర్పిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి తలంపులు నెరవేరినట్లుగా, మార్చి నెల మొత్తం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఏప్రిల్ నెలంతా దేవుని దీవెనలు ఆశీర్వాదములతో నింపబడినట్లుగా, కుమారుని మంచి జీవిత భాగస్వామి, కుటుంబంలో శాంతి సమాధానం, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పైరెడ్డి, ఆనందరెడ్డి కుటుంబ సభ్యులన్నింటినీ, కుటుంబ సమస్యలన్నింటి నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. టి దివిక్ అంతని జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. టి శరత్ రెడ్డి, ప్రణీత, టి దివిక్ అంతని హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. రాజారెడ్డి, జయంతి కుటుంబంలో గడిచిన కాలమంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, రాబోయే రోజులలో దేవుని కాపుదల కుటుంబంలో శుభకార్యములు జరిగినట్లుగా, రోహిత్, షైని ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండి సురక్షితంగా గమ్యస్థానం చేర్చినట్లుగా దివ్యకారుణ్యమూర్తిని పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పవిత్ర వారంలో ఇక్కడ జరుగుతున్న సంఘంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశమును ప్రభువుకు అర్పించుకుందాం. మరి ముఖ్యంగా ఈరోజు సాయం సమయమున INH ప్రావిన్స్ చెందినటువంటి, అనగా తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ ఈ 3 రాష్ట్రములకు అడ్మినిస్ట్రేషన్గా మరి ప్రొవిన్షియల్ మరియు కౌన్సిల్ మెంబర్స్ అందరూ వారి జీవితంలో బాధ్యత స్వీకరించబోతున్నారు. వారిని దేవుడు ఆశీర్వదించి వారు తీసుకుంటున్నటువంటి ప్రతి నిర్ణయంలో దేవుడు ప్రజలందరికీ మేలులు కలిగించే విధంగా దేవుడు దీవించమని భక్తితో మనమందరం కలిసి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం.
యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవహించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేతాను నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరు కలిసి విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. జీవిత ప్రయాణములో ఈవెన్ దేవుని శిష్యులకు కూడా కలవరం పుట్టింది. మనమందరం కూడా మన ప్రయాణంలో అనేక కలవరం ఏం జరగబోతుందో, భయము, ఆందోళన, పిల్లల విషయంలో మీకు ఉన్నటువంటి భయం అన్నిటిని అర్పించటానికి యేసు ప్రభు యొక్క శిలువ పాదం క్రింద అర్పించే పవిత్ర వారంలో 3వ రోజునకు మనం చేరి ఉన్నాం. ఆదివారం మొదలుకొని 3వ వారంలో ఉన్నాం. మంగళవారం అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా, మరి ముఖ్యంగా ఈ దినమున ప్రత్యేకంగా పునీత అంతోని వారి మధ్యస్థ ప్రార్థన ద్వారా కలవరము, ఏ విషయంలో మీరు కలవరపడుతున్నారో అవన్నిటినీ దేవునికి అర్పించండి. దేవుడు ఆల్రెడీ జీవగ్రంథంలో లిఖించుకున్నది మీ పిల్లల జీవితంలో, మీ జీవితంలో జరగాలని అలాంటి వాంఛతో ఈరోజు ప్రార్థించుదాం. లూకా 24:38 ఎమావు శిష్యులు కలవరపడినప్పుడు ప్రభు పలికిన మాట, మీరు ఎందుకు కలవరపడుచున్నారు? As disciples were moving to Emmaus, they were all disturbed and distressed, disappointed, and they were standing still. God told them, why are you getting troubled? Luke 24:38, John 14:1 also. యోహాను 14:1 కూడా యేసు వారితో కలవరపడవలదు, దేవుని విశ్వసింపుడు, నన్నును విశ్వసింపుడు అన్నాడు. బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ మీ ఈస్ అ బ్యూటిఫుల్ ప్రామిస్ అండ్ డోంట్ బీ ట్రబుల్డ్ ఈస్ అ ప్రామిస్. జాన్ 14:1. మొదటి గుర్తులో యోహాను 19:1 అంటే ముళ్ళ కిరీటం ధరించి, శిరస్సుపై ముళ్ళ కిరీటం ధరించి యేసు ప్రభు ముందుకు సాగుతున్నాడు. అంటే శిరస్సు నుండి అరికాళ్ళ వరకు మీకు వేదన, దుఃఖమా, బాధల, గుండెల బాధల, ఒకవేళ మీ మైండ్లో ఉన్నటువంటి బాధలున్న తలనొప్పితో బాధపడుతున్నారా? అన్ని రకమైన రోగాలను తొలగించుటకు ముళ్ళ కిరీటమును మీకోసం ధరించిన యేసయ్యను చూడు, రక్తమంతా చిందిన యేసయ్యను చూడు, పాపమును సమర్పించు, పరిశుద్ధుడుగా మారుతావని పరిశుద్ధ వారంలో 1 పేతురు 1:16 ప్రకారం మనం కూడా దేవుని వలె పరిశుద్ధంగా మారటానికి పాట పాడుదాం. We look at the Lord who carries a heavy crown of thorns and moves for us. He is telling us, do not let your heart be troubled. This is the meaning of the song. పాడుదాం.
కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. యేసు నిన్ను విడిచిపెట్టడు, యేసు నిన్ను వదిలిపెట్టరు. నా యేసు నిన్ను వదిలిపెట్టరు, నా యేసు నన్ను వదిలిపెట్టరు. ముళ్ళ కిరీటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే, ముళ్ళ కిరీటం నీ కోసమే, రక్తమంతా నీ కోసమే. నీ పాపమంతా సమర్పించు, నీ పాపమంతా సమర్పించు. పరిశుద్ధునిగా అవుతావు, పరిశుద్ధునిగా అవుతావు. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. ఏ విషయంలో మీరు కలవరపడుతున్నారో ఇది ప్రవచన రూపంలో మీ ఇంటిలో కలవరం తొలగించే పాటగా మారిందని నమ్ముతున్నాను. భక్తితో ప్రార్థించండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపములే పరిహారార్థము, సకల మానవుల పాపములే పరిహారార్థము నీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కూడా ఈ వారమంతా యేసు శిలువ వంక చూచే రోజులు ఇవి. బల్లముతో పొడవబడిన యేసు ప్రభు గుండె వైపు చూచి మన హృదయంలో ఉన్న ప్రతి విన్నపాలను తెలియచేస్తూ కన్నీళ్లు కార్చి కన్నీళ్లు తుడిచే రోజులు ఇవి. దిస్ ఈస్ వాట్ వీ హియర్. ఎవ్రీబడి విల్ లుక్ అన్ టు ద వన్ హూ ఈస్ పియర్స్డ్, దట్ ఈస్ ఆన్ ద క్రాస్. జాన్ 19:37, యోహాను 19:37 అలా చదువుతున్నాం. ఎందుకు? ఆయన 2 చేతులను చాచి ఉన్నాడు. ఏమంటున్నది ఆ చేతులు? రండి, నేను చెయ్యి చాచి పిలుస్తున్నాను, మీ కన్నీళ్ళంతా తుడుస్తాను అని చెప్పినట్టు దర్శనంలో చూచి దగ్గరికి వచ్చే టైమే ఈ వారం, మరి ముఖ్యంగా 3 గంటల ప్రార్థన. దిస్ ఈస్ ద టైమ్ జీసస్ స్ట్రెచెస్ అవుట్ హిస్ హ్యాండ్, ఇన్వైట్స్ us and says, come, I will wipe away your tears. యెషయా 65:2, ఐసయా 65:2. ఇలా దేవుడు మనల్ని పిలిచి నీ కన్నీళ్లు తుడుస్తానని పలుకుతున్నాడు. స్వరముని విని దగ్గరికి వస్తాం.
యేసు చేతులను తీస్తున్నాడు సిలువ నుండి, మీ కన్నీళ్లు తుడుస్తున్నాడు. ఆ దర్శనముతో ఈ పాట పాడుదాం. కల్వారి శిఖరముపై గాయపడ్డ యేసుని చూడు, కల్వారి శిఖరముపై గాయపడ్డ యేసుని చూడు. చేయి చాచి పిలుస్తున్నాడు, చేయి చాచి పిలుస్తున్నాడు. నీ కన్నీరంతా తుడుస్తున్నాడు, నీ కన్నీరంతా తుడుస్తున్నాడు. ఆ యేసు నిన్ను వదిలిపెట్టరు. సిలువ నుండి మన వైపే చూస్తున్న ఆ ప్రభు వైపు మనం చూసి కన్నీళ్లు తుడువమయ్యా అని, మీ ఇంటిలో ఏ కన్నీళ్ళు ఉన్నదో దాన్ని తుడువమని దగ్గరికి రమ్మని పిలువండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. షకీనా, రెష్మా, రాణి, మీ అందరినీ దేవుడి పేరు పెట్టి పిలిచి మీరు అనేక రోజులుగా వేచి ఉన్న కొన్ని అద్భుతాల కోసం దేవుడు సిద్ధపరుస్తున్న రోజులు ఇవి. అందువలన దాన్ని స్వీకరించడానికి సిద్ధం చేసుకోండి, శుద్ధి చేసుకోండి. మార్కు 10:47, మార్క్ 10:52, మార్క్ చాప్టర్ 10:47, మార్క్ 10:52. ఇక్కడ 2 పదాలు గురుడివాడు వాడుతున్నాడు. నజరేతు నివాసియగు యేసు అని ఆ పదము అక్కడ వాడబడుతుంది. ఆయన వాడిన పదం దావీదు కుమారు యేసు ప్రభు నన్ను కరుణింపుమని కేకవేరెను. Both the names are beautiful because he lived like us in a village in a place called Nazareth. He came in the form of flesh and blood. రక్త మాంసము కలిగి మనవలే ఒక గ్రామంలో పుట్టి పెరిగి అందరికీ దీవెనకరంగా మారాడు. అందువలన రక్త మాంసంలో మనం అనుభవించే వేదనలన్నీ ఆయనకి తెలుసు అని అర్థం. అందుకే ఆ పదమును ఆయన వాడి దావీదు కుమారు అని పిలుస్తున్నాడు. దావీదు తన జీవితంలో ఎన్నో పొరపాట్లు చేసినా మన్నించావు కదా. అందుకే ఇంగ్లీష్ బైబిల్లో మీరు చదివితే దీనిలో లాస్ట్ మాట ఏముంటుందంటే ఐ వాంట్ టు సీ అగైన్ అంటాడు. మీన్స్ ఆల్రెడీ వాజ్ సీయింగ్ బట్ సడన్లీ సంథింగ్ హ్యాపన్, యూ కుడ్ నాట్ సీ. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే ప్రభా నేను మళ్ళీ చూడాలంటాడు. అంటే అంతకుముందు చూసేవాడు ఏదో జరిగింది. అలాగే మన జీవితంలో కూడా పొరపాట్లలో పడిపోయి మనం కోల్పోయినదాన్ని తిరిగి పొందుకునే వారమే ఈ వారం. దానికి యేసు ప్రభు వెళ్ళనిచ్చాడు. చాలా క్రూరమైన మరణం అది.
అందుకే మనం కూడా పిలుస్తాం, దావీదు కుమారుడా అని మనం విలపిస్తాం. మన జీవితంలో దేనిని దృష్టిదానముగా అనగా అద్భుత రీతిలో దర్శనం రూపంలో పొందాలో, పొందిన దాన్ని సాక్షిగా చెప్పాలో, దానికోసం ఈ పాట. ఓ గాడ్, జీసస్ ఆఫ్ నాజరెత్, యూ ఆర్ కాల్డ్ అ సన్ ఆఫ్ డేవిడ్ అండ్ ద బ్లైండ్ మ్యాన్ రిసీవ్డ్ ద సైట్. We are also longing for our sight, our miracle in front of our eyes. Open our eyes, Lord, so that we may see the miracle this week. Amen. It's a beautiful prayer as we sing. పాడుదాం, ప్రార్థనతో పాడుదాం. దావీదు కుమారుడా అని విలపించిన గ్రుడ్డివానికి, దావీదు కుమారుడని విలపించిన గుట్టివానికి, దృష్టినిచ్చి స్వస్థపరచాడే, దృష్టినిచ్చి స్వస్థపరచాడే, ప్రభు నిన్ను కూడా స్వస్థపరచును, ప్రభు నిన్ను కూడా స్వస్థపరచును. కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. స్వస్థత కోసం అద్భుతాలు చూచుటకై ఈ వారం మనకు దేవుడు అనుగ్రహం దయచేయమని భక్తితో అద్భుతాలు అంతోని వారి స్మరించే రోజు అద్భుతముల కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు ప్రభు రెండు చేతులను చాచి మనం బాగుండాలని, ఆయన జీవితంలో ఉన్న ఆరోగ్యమంతా కోల్పోయి రక్తమంతా దారబోసి మనకు సంరక్షణ ఇచ్చే రోజులు ఇవి. భక్తితో ప్రార్థన చేసుకుంటూ సమర్పణ కోసం. The Lord is stretching out His hands again and again, telling us, "Come, I'll protect you, I'll bless you." So we have consecration prayer every day at 3 o'clock and after the third decade. Even today we shall pray. అందరు కలిసి ప్రార్థించండి. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచు
ఉంచుచున్నాను. నీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను నీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము నీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఈ వారమంతా ఈ వారమంతా ఇక్కడికి వచ్చే భక్తులందరినీ ఇక్కడికి వచ్చే భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించే వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటిని వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితములో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. ఈ గుర్తులో ఇంత గొప్ప దేవుడు మరణించి ప్రాణమిచ్చి అందరికీ రక్షకుడుగా మారాడు. కానీ ఈ విషయం ఇంకా చాలామందికి తెలియదు. ఇప్పుడు మనము నిన్న కూడా చెప్పాను 3572 మంది లైవ్లో. తర్వాత మీరు చూస్తే ఒక 10,000 దాకా ఇప్పుడు దాకా చూసి ఉన్నారు. కానీ ఇంకా చాలా లక్షలాది మందికి ఈ విషయమే తెలియదు. అది ఏంటంటే ఇలాంటి ఒక దేవుడు మన కోసం మరణించాడు, రక్తం చిందాడు, నేను ఒంటరిగా అయిపోయాను, చచ్చిపోతే బాగుంటుంది అని అనుకుంటున్నారు. వాళ్ళ కోసం చనిపోయి వాళ్ళకు ప్రాణం ఇచ్చి నేను ఒంటరి వాడవు కాదు, ఒంటరి దానవు కాదు అని చెప్పే ఒకటి దేవుడు ఉన్నాడు అని తెలియని బిడ్డల కోసం ఈ గుర్తును అర్పిస్తాం. ఏదో ఒక రూపంలో వారందరూ కూడా ఒకరోజు తెలుసుకోవాలని ఇన్ని సంవత్సరాలు సులువ మార్గములు, తపస్సు కాలములు, పవిత్ర వారములు జరిగిన ఎంతోమంది ఇంకా ఒంటరితనంలో సూసైడ్ చేసుకుంటున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, మెంటల్ పేషెంట్గా మారుతున్నారు. వారందరికీ వార్త అందితే ఎంత బాగుంటుందని అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఇది ఏదో పాట తర్వాత ప్రార్థన కాదు, ఇది విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం మనం. సో మెనీ పీపుల్ ఆర్ ఇన్ లోన్లీనెస్, అన్వాంటెడ్, అండ్ దెన్ దే ఫీల్ రిజెక్టెడ్. సచ్ అ పర్సన్ ఐఎమ్ గోయింగ్ టు రీడ్ అబౌట్ హిమ్. ఆయన పేరు కుష్ఠరోగి అంటారు. మార్కు 1:40 యేసు జాలిపడి వానిని తాకి నాకు ఇష్టమే అంటున్నాడు. చాలామంది ఈ రోజుల్లో కోరుకుంటున్నది ఏంటంటే మా మమ్మీ నన్ను ఇష్టపడట్లేదు, మా అక్కనే ఇష్టపడుతుంది. ఇలా కొంతమంది పిల్లలు కూడా అలా తయారవుతున్నారు. నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నేను ఎవరికి కాని వ్యక్తి. అలాంటి వ్యక్తులను ఇక్కడ తలంచాలి. ఐ ఫీల్ లోన్లీ, నోబడీ వాంట్స్ మీ, ఐఎమ్ అన్ అన్వాంటెడ్ పర్సన్. దట్స్ వై వీ హ్యావ్ అ సెషన్ హియర్ కాల్డ్ ఇన్నర్ బీయింగ్, ఇన్నర్ హీలింగ్, లైక్ దాట్. అంతరంగిక స్వస్థత అని ఒడకంలో ఒక సెషనే ఉంటుంది. చాలామంది ఆ టైంలో ఏడుస్తారు. అలాంటి ఛాన్స్ మీలో చాలామంది వాడుకోవట్లేదు. రండి ఒడకానికి, దేవుని దీవెనలు పొందండి. ద లార్డ్ ఈజ్ టెల్లింగ్ హిమ్, ఐ డూ విష్ యూ బీ హీల్డ్. నాకు ఇష్టమే, శుద్ధి పొందని అనేను. వెంటనే కుష్ఠరోగము తొలగిపోయాను. ఇమ్మీడియట్ యు సీ, వెరీ వర్డ్ టచ్డ్ అండ్ హీల్డ్. జీసస్ టచ్డ్ హిమ్. ఇప్పుడు యేసు ప్రభు మిమ్మల్ని తాకుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. నిన్ను స్వస్థపరచడం నాకు ఇష్టమే అంటున్నాడు, నిన్ను దీవించడం ఇష్టమే అంటున్నాడు. కష్టముగా కాదమ్మా నేను సిలువలో వేలాడుతున్నది, ఇష్టముగానే మోసాను అంటున్నాడు. అలాంటి రోజులే ఇవి. భక్తితో పాడుదాం. ఇష్టమే శుద్ధి పొందుమని కుష్ఠరోగిని కనికరించాడే. ఇష్టమే శుద్ధిని పొందుమని కుష్ఠరోగిని కనికరించావే. ఆ కనికరించే కరుణామయుడు, ఆ కనికరించే కరుణామయుడు తప్పక నిన్ను కాకును, తప్పగా నిన్ను తాకును.
కలవరపడవలదు, నీవు కలవరపడవలదు. నా కుమార్తె, నా కుమార్తె, నీవు కలవరపడవలదు. మన మీద చాలా ఇష్టముతో మరణించి మనకు ప్రాణమిచ్చే దేవుడు ఇప్పుడు చేయి చాచి తాకి స్వస్థపరచమని, నన్ను నిన్ను దేవుడు తాకమని అందరు సాక్ష్యం చెప్పే దినములు రావాలని భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును, మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రతిరోజు 5వ గుర్తులో మీ విన్నపాలను చేతులు పట్టుకొని ప్రార్థన చేయమని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఎవ్రీడే 5th decade we offer our intentions in our hands and offer it to God. ఈరోజు కూడా మనం అర్పించి ప్రార్థిస్తాం. జీసస్, we thank you and praise you for your blood is gushing out from your cross into us. Living water is flowing, and it is flowing into those intentions your people are placing every day at the 5th decade. Lord, 5వ గుర్తులో ప్రతిరోజు అర్పించే ప్రతి ప్రార్థనలోనికి యేసయ్యా నీ దివ్య హృదయం నుండి వెలువడే జీవరక్తం, జీవజలము ప్రవహించి పాపదోషముల వలన విన్నపాలు నెరవేరకపోతే ఈరోజు కడుగబడునుగాక. ఆమేన్. ప్రభువా, మానసిక బాధలైనా, శారీరక శోధనలైనా, వేదనలైనా, అప్పు సమస్యలైనా, ప్రభువా వారి జీవితంలో వీసా విషయంలో, మరి ఎక్స్టెన్షన్ విషయంలో, పిఆర్ విషయంలో, జాబ్ విషయంలో, సంతాన భాగ్యం పొందే విషయంలో ఏ ఆటంకాలు ఉన్నా ఇంతమంది చేసిన ప్రార్థన 13,000 మంది ఒక్కసారిగా ప్రార్థిస్తున్న ప్రార్థన, మరి ముఖ్యంగా 3,000 సంఖ్య కంటే లైవ్లో ఉన్నటువంటి బిడ్డలు, అలాగే ప్రభా తర్వాత చూడబోతున్న ప్రతి బిడ్డ ప్రార్థన ఫలించునుగాక. ఆమేన్. So many thousands of people are in the live today, and also again so many thousands of people are interceding in the form of DMI group, and also so many people are going to watch this program. Bless all these intentions. ప్రత్యేక ప్రకటనలు దయచేసి గమనించండి. బేస్తవారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ 4 రోజులు ఉదయకాల సమయంలో జరిగే 6:30 పూజ ఉండదు. ప్లీజ్ నోట్, ఫ్రమ్ థర్స్డే అప్ టు సండే యూ విల్ నాట్ బీ హ్యావింగ్ ద మార్నింగ్ మాస్ విచ్ ఈస్ హెల్డ్ అట్ 6:30. సో దానికి బదులుగా మీకు తెలుసు ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మళ్ళీ ఒకసారి మీకు వివరిస్తడం మీకు తెలుసు. బేస్తవారం సాయంత్రం 6 గంటల నుంచి, శుక్రవారం ఉదయం 9:30 నుంచి 4 గంటల వరకు, అలాగే శనివారం రాత్రి 10 గంటల నుంచి 1 గంటల వరకు, ఆదివారం కూడా 10 గంటల నుంచి 1 గంటల వరకు. ఆదివారం వచ్చేవాళ్ళు దయచేసి భోజన సదుపాయాల అరుజు ఉండదు. కారణం మీకు ఇవ్వలేమని కాదు, కానీ నంబర్ తెలియదు కావున, అందువలన దయచేసి ఎవరైనా భోజనం తీసుకొచ్చి ఇక్కడ భుజించాలంటే మీరే తీసుకోరండి. అలాగే ప్రియమైన సహోదరి సహోదరు, మరి ముఖ్యంగా
పవిత్ర శుక్రవారం నుండి మనకు ప్రాముఖ్యమైన రోజులు స్టార్ట్ అవుతుంది. 3 గంటల ప్రార్థనలో, కరుణ జపమాలలో మనము కరుణా మహోత్సవంను కొనియాడబోతున్నాం. ఈస్టర్ తర్వాత వచ్చే ఆదివారం అందరూ ఇక్కడ ఉండాలి. మీరందరు నిజంగా దేవుడు కరుణ చూపించాడని థ్యాంక్ చెప్పాలి. తర్వాత కరుణ కావాలని కోరుకోవాలి. 2 జరగబోతుంది. ఈస్టర్ అయిపోయింది, పండుగలు అయిపోయిందని అందరు ఇంటిలో కూర్చున్నారు. అలా కాకుండా నిజమైన తర్వాత మహోత్సవం తర్వాత ఆదివారం ఉంటుంది. ద నెక్స్ట్ సండే ఆఫ్ ఈస్టర్ ఈస్ అ స్పెషల్ సండే. దట్ ఈస్ ద గ్రేట్ ఫీస్ట్ ఆఫ్ డివైన్ మర్సీ. I am sure you will agree with me. Without mercy, you would not have lived till today. Today, because of the mercy, you are able to live. Yes. So come and thank the Lord on that day. That is 12th of April. And also, you can also pray for the further year, for the blessing to come. ఆ రోజు వచ్చే వాళ్ళకందరికీ శుభవార్త. 9:30 గురువులు ఇక్కడ పాపసిగిని వినటానికి వేచి ఉంటారు. ఎందుకంటే పాపసిగిని చేసి నిండు పూజలో పాల్గొన్న వారికే ఆ రోజు ఆకాశంలో ఉన్న తలుపులన్నీ తెరచి దేవుడు దీవెనలు ఇస్తాడని ప్రభువే చెప్పాడు. యేసు ప్రభు చెప్పిన మాట. సో ద ఫ్లడ్ గేట్స్ విల్ ఓపెన్ ఫర్ దోస్ హూ మేక్ అ గుడ్ కన్ఫెషన్ అండ్ అటెండ్ ద ఫుల్ మాస్ అండ్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ ద హోల్ డే. ఆ రోజు మనము 3 గంటలకు మళ్ళీ ఒకసారి ఇక్కడ ఉండేటట్టు రండి. ఎందుకంటే అది ప్రాముఖ్యమైన టైం. మనము కరుణ జపమాలను కూడా చెప్పి దేవునికి అర్పిస్తాం. దినమంతా దేవుని సన్నిధిలో గడపండి. ఒక్కొక్క రోజు గడిచిపోవడమే ఈ రోజులో కష్టంగా ఉంది. దేవుడు కరుణిస్తేనే బ్రతుకుతాం. సడన్గా మరణములు జరుగుతున్నాయి. ఒక్కరోజు గడపండి. దావీదు మహారాజు వలె ప్రభు మీతో అంటున్నాడు, ఒక్కరోజు ప్రభు మందిరంలో గడపడం 1000 నాళ్ళు వేరే చోట్ల గడపడం కంటే మంచిది అంటున్నాడు. సో ఫ్రమ్ గుడ్ ఫ్రైడే వి బిగిన్ ద నొవీనా ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఫీస్ట్ డే. పరిశుద్ధ శుక్రవారం నవీన ప్రార్థన కూడా స్టార్ట్ చేస్తున్నాం. అందరూ కూడా 3 గంటల ప్రార్థనలో ప్రత్యేకంగా ప్రార్థించండి. నవీన ఆ సమయంలో చదవబడతాయి. ఆ రోజు శుక్రవారం కూడా ప్రభుచిత్తమైతే చదవబడతాయి. భక్తితో ఆశీర్వాదంతో ముగించే మునుపు ఈ పాటలు ఏముందంటే, చిందిన రక్తమును చూడు, సాతాన్ని గెంటివేసిన రక్తమును చూడు, విడుదలనిచ్చే రక్తమును చూడు, సంరక్షించే రక్తమును చూడు. ఇది దర్శన గ్రంథం 12, 10, 11 ప్రకారం రాయబడిన పాట. రెవల్యూషన్ 10 and 12, 10 and 11 we hear, look at the blood of Christ, look at the blood that cast out the demonic powers and receive the deliverance. That's the meaning of the song. ప్రతిరోజు ఒక కొత్త పాట పాడి మనము ఆరాధిస్తున్నాం. చాలా సంతోషం. 10,000 మంది కంటే ఎక్కువగా చివరికి నెక్స్ట్ డేనే ప్రజలు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ పాడుదాం. ప్రతిరోజు నూతనంగా పాడేవాళ్ళు కూడా తయారవుతున్నారు ఇక్కడ. దేవునికి స్తోత్రం చెల్లిస్తూ భక్తితో దేవునికి అర్పించి ప్రార్థించి ముగిస్తాం. చిందిన రక్తము చూడు, సాతాన్ని గంటివేసే రక్తము చూడు. చిందిన రక్తము చూడు, సాతాన్ని గండి వేసే రక్తము చూడు. విడుదలనిచ్చే రక్తము చూడు, విడుదలిచ్చే రక్తము చూడు. సంరక్షించే రక్తము చూడు, సంరక్షించే రక్తము చూడు. కలంగాదే కలంగాదే, యేసు உன்னை கைவிட மாட்டார். கலங்காதே கலங்காதே, యేసు உன்னை கைவிட மாட்டார். நீ కలంగాదే కలంగాదే, నీవు కలవరపడవలదు. చిందిన రక్తమంతా నీ కోసమే, మోసిన సిలువ భారము నీ కోసమే, ఆయన పొందిన దెబ్బలన్నీ నీ కోసమే. నీ కలవరమును ఆయన పరిశుద్ధ పాదములు అర్పించు, దీవించును అని పలికిన ప్రభువా
నీకే స్తోత్రం. ఈరోజు యాక్చువల్లీ థ్యాంక్స్ గివింగ్ పాట పాడాలి, కానీ పవిత్ర వారం కావున మీరందరూ కూడా దయచేసి ఈ 31 రోజు మీకు ఎన్ని మేలులు చేశాడో కూర్చొని కుటుంబంగా కూర్చోండి ప్లీజ్. కూర్చొని పిల్లల్ని అడగండి, నీకేం చేశాడు, భర్తను అడగండి, భార్యని అడగండి, అత్తమ్మని అడగండి, కోడల్ని అడగండి. అందరూ ఉన్నారా ఒక ఇంటిలోనే? ఉంటే అడగండి, లేకపోతే ఫోన్ చేసి వాళ్ళందరికీ చెప్పండి, థ్యాంక్స్ చెప్పండి ఫాదర్ సిరిల్ చెప్పారని. అట్లీస్ట్ నేను చెప్పాను కావున కూర్చుంటారు. అందరూ కూర్చొని మాట్లాడుకోండి. దేవుడు చేసిన మేలులన్నిటికీ స్తోత్రం చెల్లించే గొప్ప దినం ఇది. ఎస్, వీ నీడ్ టు థ్యాంక్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ ఫర్ ఆల్ ద మిరకిల్స్ అండ్ వండర్స్ ద లార్డ్ హస్ డన్. ఇక్కడ కూడా సెంటర్లో కూడా స్తోత్ర బలి అర్పిస్తూ ఉన్నారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. భక్తితో ఆశీర్వాదంతో ముగిస్తాం, ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 31 రోజులు మాతో నిలబడిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ తమిళనాడులో, ఆంధ్రాలో, తెలంగాణలో జరిగిన ప్రార్థనలో పాల్గొన్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు అంతని వారి పూజలో పాల్గొన్న వాళ్ళ మీదను, అంతోని వారి ద్వారా అద్భుతాలు జరగాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పవిత్ర బేస్తవారం నుండి ఆదివారం వరకు రాబోతున్న భక్తులందరి విన్నపాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్యాషన్ ప్లే ద్వారా యేసు అనుభవించిన శ్రమలన్నిటినీ ఇక్కడ ప్రజల ముందు ప్రదర్శించబోతున్న వాలంటీర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి నూతనంగా మా ప్రావిన్స్ నడిపించబోతున్న బృందం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ముఖ్యంగా ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన అడిగి ఏడుస్తున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అన్ని రకమైన క్యాన్సర్లు మరియు మందులేని వ్యాధులతో బాధపడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో ముందుకొచ్చి ప్రసంగించి ప్రవచనం చెప్పి ప్రజలను నడిపించిన దైవజనులందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. కొంతమంది నేను అనౌన్స్మెంట్లో కన్ఫ్యూజ్ అయిపోయారు, అందువలన మళ్ళీ ఒకసారి వాళ్ళ కోసం అర్ధరాత్రి అనగా ఆదివారం యేసు పునరుత్థాన పండుగ రోజు తిరుమలగిరి గ్రౌండ్లో అని చెప్పాను. గ్రౌండ్ అంటే వేరే గ్రౌండ్లో కాదు, లాల్ బజార్లో తిరుమలగిరి చర్చ్ క్యాంపస్లోనే ఈ యొక్క ప్రార్థన నడిపిస్తూ ఉన్నాం. దయచేసి ఆ దినం దయచేసి అర్థం చేసుకోండి, గ్రౌండ్ అంటే వేరే గ్రౌండ్ కాదు. ప్లీజ్ నోట్, హోలీ ఫ్యామిలీ చర్చ్ తిరుమలగిరి in the campus itself, church itself, we have the Sunday night vigil and Saturday night vigil and also the celebration. And pray for me. 10 నిమిషాలే సందేశం ఇవ్వమన్నారు. ఆ 10 నిమిషాలు ఇంగ్లీష్లో, 10 నిమిషాలు తమిళంలో, ఆ కొద్దిపాటు సమయంలో దేవుడు అక్కడ పని చేయాలని భక్తితో ప్రార్థించండి. అందరి తల వంచి ప్రభు యొక్క దీవెనలు పొందుదాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. ఆమేన్. Through the intercession of Saint Anthony, may the Lord bless you on this third day of Holy Week. In the name of the Father, and of the Son, and of the Holy Spirit.
ఆమేన్. కలవరపడవలదు, యేసు నిన్ను చేయి విడిచిపెట్టరు, నీ యేసు నిన్ను వదిలిపెట్టడు. ఈరోజు పాట ప్రార్థన మీకు ఆశీర్వాదంగా మారిందని నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యు.